బీసీల రాజకీయ యుద్ధబేరి బహిరంగ సభ ధర్నా చౌక్ వేదికగా జరిగింది. మనతో పాటుగా మాట్లాడడానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న, ఏంటి అసలు మీరు ఇంత పెద్ద సభ పెట్టారు, కానీ ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు, బీజేపీ నుంచి ఒక ఈటల రాజేందర్ మాట్లాడినట్టు కనబడతా ఉంది. మేము పార్టీల వారిగా పిలవలే, ఎవరిని బీసీ బిడ్డలుగా మాత్రమే పిలిచాం. ఇవాళ భవిష్యత్తులో కూడా బీసీ బిడ్డలనే పిలుస్తాం తప్ప అగ్రకులాలను ఎవరిని పిలిచే ప్రసక్తే లేదు. ఈ ఉద్యమం ఇవాళ తెలంగాణలో ఎంత రగులుకుంటుందో, ఎంత అగ్నిజ్వాల అవుతుందో ఈ బీసీల రాజకీయ యుద్ధబేరి సభ ద్వారా మీరు చూశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇవాళ వేలాదిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చారు. ఖచ్చితంగా బీసీలను నమ్మించి నమ్మక ద్రోహం చేసి బీసీలను నయవంచన చేసినటువంటి ఈ అగ్రకుల ఆధిపత్య పార్టీలను బొందబెట్టాల్సిందే. వీళ్ళను 42% రిజర్వేషన్లు కల్పించే వరకు వేటాడి వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందని చెప్పి ధర్మయుద్ధ బేరీ సభ ద్వారా పిలుపునిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే బీసీలను నమ్మించి మోసం చేశారు. ఇవాళ 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇయ్యలే. ఈ 42% ఇవ్వకుండా మోసం చేసి మళ్ళీ బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని, ఇవాళ బీసీలలో వస్తున్నటువంటి అగ్ని జ్వాలలను సల్లార్పడానికి మేము పార్టీ పరంగిస్తుంటున్నాం. మరి నామినేషన్లు వేసి మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ల డేట్ కూడా అయిపోయింది. మరి ఎందుకు 42% పార్టీ పరంగా ప్రకటిస్తలేరు? 60% బలైన వర్గాలకు ఇస్తున్నారు కదా, ఎందుకు ఇస్తలేరు అంటే కాంగ్రెస్ పార్టీ మాటలు ఒట్టి బూటకమని తెలిపింది. బీజేపీ పార్టీ అబద్ధాల కోరని తెలిపింది. బీజేపీ పార్టీ అంటేనే బీసీలకు బద్ధశత్రువు అయిపోయింది. కాబట్టి ఈ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో 60% ఉన్న బీసీల గురించి ఆలోచించాలి. 60% ఉన్న బీసీలకు ఆకాంక్షను గౌరవించాలి. మేమంటున్నాం, ఇవాళ మేము బీసీ సమాజం ఏం గొంతమ్మ కోరికలు అడిగింది? బీసీ సమాజం కేవలం మేము 60% ఉంటే 42% అన్నాం. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తారు, 100% ఇవ్వాలి. అగ్రకులాలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు బీసీలకు ఎందుకు ఇవ్వరు? ఈ దేశ పౌరులం కాదా? ఈ సేవ చేయలేదా? ఉత్పత్తి చేయలేదా? సంపద సృష్టించలేదా? పన్నులు కట్టలేదా? ఈ దేశం మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా? మమ్మల్ని ఇలా శపనార్థాలు పెట్టి బీసీ సమాజాన్ని ఆందోళనకరమైన రీతిలో అణచివేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బంతిని ఎంత నేలకు కొడితే అంత పైకి ఎగురుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి కార్యాచరణ చేయబోతా ఉన్నారు? బీసీ సంఘంగా, బీసీ జేఏసీగా ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఖచ్చితంగా 7, 8, 9 చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాం. 8, 9న పార్లమెంటును ముట్టడించబోతున్నాం. కొన్ని చెప్పి చేస్తాం, కొన్ని చెప్పక చేస్తాం. మేము బీజేపీ ఆఫీసు ముట్టడించాలని మాలో అన్నారు. అది చెప్పాం. మేము చెప్పితే వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీ ద్రోవులను వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులు ఎవరు? మొదటి వ్యతిరేకి కాంగ్రెస్ అయితే రెండో వ్యతిరేకి బీజేపీ. కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు. అదే రేవంత్ రెడ్డి గారు అమలును పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. 3,000 కోట్ల కోసం 3 కోట్ల మంది బీసీల గొంతుకు వస్తారా? ఇలా ఎంత అన్యాయం! 12,735 గ్రామ పంచాయతీల్లో బీసీలకు 42% వస్తే 5,380 సర్పంచ్ స్థానాలు బీసీలకు దక్కాలి. కానీ మీరు ఇచ్చింది ఎంత? మీరు ఇచ్చిన ఎంగిలి మెతికలు ఎంత ఇవ్వాలా? 2,176 సర్పంచ్ స్థానాలు బీసీలకు కేటాయించారు. అంటే 10,700 స్థానాలు ఇతరులకు కేటాయించారు. అంటే 60% ఉన్న జనాభాకు ఇవాళ సర్పంచ్ సీట్లు అయి రొటేషన్ పేరుతోటి బీసీలకు గొంతు కోశారు. బీసీలకు రావాల్సిన సర్పంచ్ సీట్లని జనరల్ కేటాయించారు. ఇంత అన్యాయం ఉంటుందా? అంటే తెలంగాణలో రెడ్డి రాజ్యాన్ని గ్రామస్థాయి నుంచే పునాది వేస్తూ ఇవాళ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా రెడ్డి రాజ్యాన్ని సుస్థిరపరచుకోవడం కోసమే ఈ కుట్ర చేసిరు తప్ప, కిషన్ రెడ్డిలు, రేవంత్ రెడ్డిలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుట్ర చేసిరు తప్ప ఇది ఏమీ కాదు. మీకు నిజంగా బీసీల శుద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే పార్టీ పరంగా ఇచ్చే బిచ్చం మాకొద్దు. మీ బిచ్చం మా కాలు గోటితో సమానం. మాకు బిచ్చం వద్దని చెప్పినాం. చట్టబద్ధమైనటువంటి ఒక హక్కుగా మాకు రిజర్వేషన్ రావాలన్నాం. కానీ పార్టీ పరంగా ఇస్తున్నారు. మీ మోసం ఎట్లాంటిదంటే పార్టీ పరంగా 42% ఇస్తున్న వాళ్ళు ఇక్కడ పోయారు, ఏడదాసుకురు. అంటే అడుగడుగునా వీళ్ళ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ అగ్రకుల పార్టీలను 2028 కల్లా తెలంగాణలో బీసీ సమాజం బీసీలతోటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని వీళ్ళని రాజకీయంగా బొందబెట్టి ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప బీసీ రిజర్వేషన్ రావనే విషయం తేలిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో 8, 9 పార్లమెంటు ముట్టడిస్తాం. అదేవిధంగా జనవరి మొదటి వారం నుంచి బీసీల రథయాత్ర మొదలు పెడతాం. అదేవిధంగా ఫిబ్రవరిలో లక్షలాది మందితోటి వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరిస్థితి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఖచ్చితంగా మేము వెనక్కి తగ్గమనేటువంటి మాటనైతే తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.